దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి కలిసొచ్చే అంశాలేంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే రాజకీయ మార్పుకు కారణం కాబోతుందా? మరోసారి ఇక్కడ కమల వికాసం ఖాయమా? కైకలూరులో మరోసారి కమల వికాసం ఖాయంగా కనబడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో 2 సార్లు పోటీ చేసిన అనుభవంతో డాక్టర్ కామినేని ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో 80% గ్రామాలను చుట్టేసిన ఆయన అన్ని వర్గాల మన్ననలు అందుకుంటూ గెలుపు దిశగా సాగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే డిఎన్ఆర్ మీద ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత కామినేనికి అదనపు బలం కానుందని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల బోర్డర్లో ఉండే కైకలూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో తలబడుతున్నారు. 2 జిల్లాల ప్రభావం ఉండే కైకలూరు తీర్పు ఎప్పుడూ సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటుంది. ప్రజల్లో మమేకమైన నాయకుని వైపే ఓటరు మొగ్గు ఉంటుంది. ఈసారి ఆ మొగ్గు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వైపే కనబడుతోందన్న మాట స్థానికంగా వినిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు కైకలూరు బరిలో దిగిన అనుభవం ఉన్న కామినేని 2 నెలలుగా నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కట్టడం ఖాయమయ్యే వరకు ఆగకుండా అభ్యర్థిగా తన పని తాను చేసుకుని నియోజకవర్గాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. పొత్తు ఖరారైతే కూటమి అభ్యర్థిగా తాను బరిలో దిగడం లాంఛనమే కావడంతో ప్రజల మధ్యకొచ్చేశారు. కోడ్ కూయడానికి 2 నెలల ముందు నుంచి గ్రామస్థాయిలో ప్రజలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ మమేకమయ్యారు. అన్ని వర్గాల ప్రజలను దగ్గర చేర్చుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. ఇప్పటికే సుమారు 84 గ్రామాల పంచాయతీ పరిధిలో కామినేని యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. అంటే 80% గ్రామస్థాయి పర్యటన పూర్తి చేశారు. అభ్యర్థిత్వం ఖరారయ్యాక ఓవైపు తాను ప్రచారం చేసుకుంటూ మరోవైపు కూటమి పక్షాల మద్దతు కూడగట్టుకుంటూ ఆయా పార్టీల మండల స్థాయి నాయకులతోనూ ప్రచారం చేయిస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలో ప్రధాన కులాలుగా పేరున్న కాపులు, యాదవ, ఇతర బీసీ కులాలు ఇప్పటికే కామినేనికి పట్టం కట్టేందుకు సిద్ధమంటూ కమలం అభ్యర్థికి మద్దతుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం గమనించదగ్గ విషయం. గౌడ, కమ్మ, వైశ్య, బ్రాహ్మణులతో పాటు వైసీపీ కీలకంగా భావిస్తున్న రెడ్డి ఓటర్లు కూడా కామినేని వైపు చూస్తున్నారు. కామినేని గెలుపు నల్లేరుపై నడికేనన్న నమ్మకానికి కూటమి పక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కామినేనికి గతంలో పనిచేసిన అనుభవం, నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మరింత అదనపు బలం చేకూర్చనుండగా ఆయనతో పోటీ పడుతున్న వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుపై పేరుకుపోయిన వ్యతిరేకత కూడా లబ్ధి చేకూర్చుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో కనీస రహదారుల మరమ్మత్తు చేయించలేదన్న ఆవేదన ప్రజల్లో ఉంది. ఇప్పటి వరకైతే అన్ని సర్వేలు నియోజకవర్గంలో ప్రజానాడి సైతం కామినేనికి అనుకూలంగా ఉన్నాయి. అదే జరిగితే కైకలూరు కోటపై మరోసారి కమలం వికసించడం ఖాయమని రాజకీయ పండితులు చెబుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.